నెల్లూరు జిల్లా ప్రభగిరిపట్నంలోని కిసాన్ క్రాఫ్ట్ పొదలకూరు మండలానికే గర్వకారణమని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కిసాన్ క్రాఫ్ట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని సోమిరెడ్డి గుర్తు చేసుకున్నారు. 81 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థను ప్రారంభించారని, ప్రస్తుతం సంస్థ టర్నోవర్ 220 కోట్లన్నారు. రైతులకు అవసరమైన 1,38,815 రకాల వ్యవసాయ పనిముట్లు ఈ సంస్థలో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇండియాలో మొత్తం 14 బ్రాంచ్లు ఉన్నాయన్నారు. తాము వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు. వైసీపీ సర్కార్లో కనీసం 1 ఎకరాలో అయినా భూసార పరీక్షలు జరిగిన దాఖలాలు లేవన్నారు. అనంతరం కిసాన్ క్రాఫ్ట్ చైర్మన్ రవీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి, సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళకి ఇక్కడ కిసాన్ క్రాఫ్ట్ 2018లో ఇక్కడ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. 21 పూర్తయింది. టోటల్ 129 మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ 129 ఎంప్లాయీస్. టోటల్ ఇప్పటికీ సోఫార్ ఇన్వెస్ట్మెంట్ 81 crores, 81 కోట్లు పెట్టుబడి పెట్టారు. టర్నోవర్ సంవత్సరానికి 220 కోట్ల రూపాయలు టర్నోవర్. అట్లే కిసాన్ క్రాఫ్ట్ 14 బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో. అక్రాస్ ఇండియా మన దేశంలో 14 బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఈస్ 1,30,850 1,30,815 వివిధ రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మొత్తం 14 బ్రాంచెస్ ఇండియాలో. అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. కిసాన్ క్రాఫ్ట్ తయారు చేసిన వస్తువులు